సుప్రీంకోర్టుపై బీజేపీ నేతల కామెంట్లతో పార్టీకి సంబంధం లేదన్నారు ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా. దినేష్ శర్మ, నిషికాంత్ దూబే వ్యాఖ్యలు పూర్తిగా వారి వ్యక్తిగతమని తెలిపారు. బీజేపీ లీడర్ల వ్యాఖ్యలు రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందన్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. న్యాయ వ్యవస్థను కించపరిచిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. న్యాయ వ్యవస్థపై బీజేపీ నేతల కామెంట్లు దేశవ్యాప్తంగా దుమారంగా మారాయి. దీంతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా. యూపీ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే వ్యాఖ్యలు పూర్తిగా వారి వ్యక్తిగతమని తెలిపారు. బీజేపీ ఎప్పుడు ఇలాంటి వాటిని ప్రోత్సహించదని చెప్పారు. అలాగే న్యాయ వ్యవస్థను బీజేపీ గౌరవిస్తుందన్నారు. సుప్రీం ఆదేశాలు, సూచనలను సంతోషంగా అంగీకరిస్తామని తెలిపారు. దేశంలోని కోర్టులు ప్రజాస్వామ్యంలో అంతర్భాగమని, రాజ్యాంగ రక్షణకు కోర్టులు మూలస్తంభాలన్నారు. న్యాయ వ్యవస్థపై ఎవరూ మాట్లాడొద్దని బీజేపీ ఎంపీలకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు నడ్డా. సుప్రీంకోర్టుపై బీజేపీ ఎంపీ దూబే చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ ఉల్లంఘన అన్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై ఎంపీ తీవ్రమైన ఆరోపణలు చేశారన్నారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను న్యాయ వ్యవస్థపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. దూబేపై స్పీకర్ సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయ వ్యవస్థను బెదిరించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు కేసీ వేణుగోపాల్. This cannot be taken as a lightly. One of the serious allegations has been made by a member of parliament against the Chief Justice of India. It is one of the important, very serious issue. Direct attack on judiciary. If this type of attack, we never see. I think Honorable Speaker has to take action on these things. సీజేఐపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కామెంట్స్ బాధాకరమన్నారు కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే. తాను దూబే వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ అత్యున్నత కార్యనిర్వాహక వ్యవస్థను చెప్పారు. చట్టాలు రూపొందించడంలో పార్లమెంటుకు సర్వాధికారాలు ఉన్నాయన్నారు అథవాలే. जो दुबे जी है, दुबे जी हमारे संसद के सदस्य है. उन्होंने सुप्रीम कोर्ट के बारे में जो भी बयान दिया है, जेपी नड्डा साहब भारतीय जनता पार्टी के अध्यक्ष है और उन्होंने मतलब उसको रिपोज किया है कि भाई ये भूमिका बीजेपी की नहीं है और सुप्रीम कोर्ट का हम आदर करते हैं. सुप्रीम कोर्ट संविधान के माध्यम से उच्च स्थान पर है. कानून बनाने का अधिकार पार्लियामेंट को है. तो दुबे जी ने जो स्टेटमेंट दिया है उससे मैं सम्मत नहीं हूँ. నిషికాంత్ దూబే ప్రకటనపై ప్రధాని మోదీ స్పందించాలన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ సహా దూబేపై కేంద్రం వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. నిషికాంత్ దూబే, దినేష్ శర్మలను పార్టీ నుంచి తొలగించాలన్నారు ఖేరా. सिर्फ किनारा कर लेने से काम नहीं चले. प्रधानमंत्री की मौन स्वीकृति के बगैर न धनखड़ साहब ने जो कहा वो कह सकते थे, न निशिकांत दुबे ने जो कहा वो कह सकते हैं. अगर भारतीय जनता पार्टी गंभीर है इस विषय को लेकर तो हमें ये बताएं, क्या निशिकांत दुबे को कारण बताओ नोटिस भारतीय जनता पार्टी दे रही है? क्या एक्शन लिया जा रहा है? సుప్రీంకోర్టుపై బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చాలా సీరియస్ ఇష్యూ అన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. దూబే, దినేష్ శర్మపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. इस तरह का कोर्ट पे जो है, कोर्ट पे इस तरह का टिप्पा टिप्पणी जो है नहीं करना, और न्यायालय पे अगर इस तरह का कोई टिप्पा टिप्पणी करता है तो कंटेम्प्ट होना चाहिए. పార్లమెంటు శాసనాధికారాల్లోకి న్యాయస్థానాలు చొరబడుతున్నాయని, చట్టసభ్యులు చేసిన చట్టాలను కొట్టివేస్తున్నాయని ఆరోపణలు చేశారు దూబే. జడ్జీలను నియమించే అధికారం ఉన్న రాష్ట్రపతికే సుప్రీంకోర్టు ఆదేశాలిస్తుందని విమర్శించారు. అయితే కోర్టులపై ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ కాంట్రవర్సీ సద్దుమణగక ముందే బీజేపీ నేతలు విమర్శించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.